ఉప ముఖ్యమంత్రి బొమ్మ పడింది. ఓజీ రిలీజ్ అయింది. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని మళ్ళీ చూస్తున్నాం. ఎలివేషన్స్ అదిరిపోయినాయి అని ఫ్యాన్స్ ఓ పక్కన పండగ చేసుకోవడం కనబడుతోంది ఆల్రెడీ. సరే, రాజకీయ రచ్చ ఎలాగో ఉంటుంది అనుకోండి. న్యూట్రల్ గా చూసేవాళ్ళు, సినిమా అభిమానులు మాత్రం ఎమోషన్ మిస్ అయిందని, కథ చాలా ఫ్లాట్ గా ఉంది అని మాట్లాడడం కనబడుతోంది. రివ్యూవర్లు అయితే ఫలానా సినిమా చూసినట్టుంది, ఎలివేషన్లు అక్కడి నుంచి తీసుకున్నారు, కేజీఎఫ్ పోలికలు ఉన్నాయి, భాష అలాగుంది అని కంపేర్ చేసి చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. నాకైతే ఇవన్నీ కాదు, ఒక సినిమా ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ డైరెక్టర్ సుజిత్ మీద చాలా గట్టిగా పనిచేసింది. అందుకే ఓజీ అవుట్పుట్ ఇలా వచ్చింది అని అనిపిస్తా ఉంది. కేవలం ఇది కంపారిజన్ కాదు, ఒక 4-5 సాలిడ్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూస్తే ఎస్, ఆ ఇంపాక్ట్ ఉంది, అందుకోసమే ఓజీలో ఇలాంటి సీన్స్ పడ్డాయి అని మీరు కూడా ఒప్పుకొని తీరుతారు. అన్నట్టు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా కాకపోయినా యూ కెన్ సీ అండ్ ఫీల్ దిస్ వీడియో. దిస్ ఈజ్ కీ టాక్స్. ఓజీ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. ఇదిగో ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అంటూ కొన్ని వాయిదాలు పడిన తర్వాత, ట్రైలర్ విషయంలో కూడా గందరగోళం నడిచిన తర్వాత అసలు ఓజీ బొమ్మ ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ అందరిలోనూ కనపడింది. పైగా దానికి తోడు యుఎస్ లో ప్రీమియర్ షోస్ ఆగిపోయినాయని, తెలంగాణలో టికెట్ రేట్ల హైక్ మీద హైకోర్టు రూలింగ్ ఇవ్వడం లాంటివన్నీ చూసిన తర్వాత ఎక్కడో సెంటిమెంట్ అండ్ సిమ్టమ్స్ కొట్టినట్టు అనిపించినాయి చాలా మందికి. కానీ బొమ్మ పడిన తర్వాత మాత్రం మేము వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూసేస్తున్నాం అని ఫ్యాన్స్ చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టుకోవడం కనబడుతోంది. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఎలివేషన్స్. ఎస్, కేజీఎఫ్ అనే సినిమా వచ్చిన తర్వాత ఇండియన్ సినిమా మేకింగ్ స్టైలే మారిపోయింది. కాస్త బ్రెయిన్ కి పని పెట్టినట్టు అనిపించినా గానీ ట్రిక్కీగా నేరేట్ చేసే తీరు, దానికి తోడు ఎలివేషన్ మీద ఎలివేషన్ ఇచ్చుకుంటూ కథని అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్లే గ్రిప్పింగ్ స్టైల్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది గత 5-6 ఏళ్లుగా. ఓజీలో కొంతవరకు పార్షియల్ గా మాత్రమే ఆ ట్రెండ్ ని అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఎలివేషన్స్ విషయం వరకు కేజీఎఫ్ ని ఫాలో అయినట్టుగా కనబడింది. ఇంకా చాలా మంది అసలు భాషా కైండ్ ఆఫ్ స్టోరీ, గ్యాంగ్స్టర్ గా ఉండి వెళ్ళిపోయి మళ్ళీ వాపస్ వచ్చాడు అని కంపేర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ భాష అనేది నిజానికి మదర్ ఆఫ్ ఆల్ స్టోరీస్. ఎస్, ఫ్లాష్ బ్యాక్ ఉండటము, అంతకు ముందు గ్యాంగ్స్టర్ గానో, రౌడీ గానో, లేకపోతే గనక పెద్ద మనిషిగానో చలమణి అవటము, ఆ తర్వాత న్యూట్రలైజ్ అయిపోవటం, మళ్ళీ తిరిగి అలాంటి లెవెల్ అందుకోవటం అనే స్టోరీ టెల్లింగ్ గత 30 ఏళ్లుగా మనకి నడుస్తూనే ఉంది. ఇవన్నీ కాసేపు పక్కన ఉంచితే అసలు ఓజీ మీద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ గా, డామినేటింగ్ గా ముద్ర వేసిన సినిమా ఏది ఈ మేకింగ్ మీద కానీ, డైరెక్టర్ ఆలోచన మీద కానీ అని చూస్తే గనక నాకైతే ఒక్కటి అనిపించింది. హాలీవుడ్ లో కల్ట్ మూవీగా పేరున్న జాన్ విక్ సిరీస్ నుంచి సుజిత్ ఇన్స్పైర్ అయ్యాడు. అక్కడి నుంచే చాలా థీమ్స్ ని అడాప్ట్ చేసుకున్నాడు అని నాకు అనిపించింది. ఎస్, హాలీవుడ్ బ్లాక్ బస్టర్ జాన్ విక్ కి ఇప్పుడు ఓజీకి సిమిలారిటీస్ ఏమున్నాయని చూస్తే 1 కాదు 4-5 కనపడతాయి. అవేంటో 1 by 1 చూద్దాం. ఒకటోది, పవన్ కళ్యాణ్ దాదాపు గంట సేపు సినిమాలో డైలాగే చెప్పకపోవడం అనేది నిజంగా ఊహకు కూడా అందని విషయం. పవన్ లాంటి హీరో ప్రెజెన్స్ తోనే స్టోరీని అంతా నడిపించాడు కానీ ఎక్కడా నోరు తెరిచి ఒక్క డైలాగ్ కొట్టినట్టుగా మనకు కనపడదు. ఇది ఖచ్చితంగా జాన్ విక్ స్టైలే. జాన్ విక్ లో కిను రీవ్స్ కూడా ఎక్కువ మాట్లాడినట్టుగా మనకు కనపడదు. లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే దానికి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు వరల్డ్ వైడ్ గా. అంటే మాటల కంటే కూడా ఎలక్ట్రిఫైయింగ్ ప్రెజెన్స్ తోనే జాన్ విక్ నడుస్తుంది. ఆ సిమిలారిటీ ఇక్కడ కూడా ఉంది. ఆ తర్వాత ఓజీలో కూడా హీరో నాన్ చాక్ దగ్గర నుంచి, కత్తి దగ్గర నుంచి, రివాల్వర్ దగ్గర నుంచి గన్ వరకు అన్ని ఆయుధాలని చాలా సాధికారికంగా అలవోకగా వాడేస్తూ ఉంటాడు. అన్ని యుద్ధ విద్యల్లోనూ ప్రవేశం ఉన్నట్టుగా కనపడుతూ ఉంటాడు. ఇది కూడా జాన్ విక్ సిమిలారిటీనే. అందులో మొత్తం ఈస్ట్ ఏషియన్ స్టైల్స్ దగ్గర నుంచి అమెరికన్ WWF వరకు అన్ని మిక్స్ అయిన హీరోయిజం అనేది జాన్ విక్ లో కనబడుతుంది. సేమ్ అడాప్షన్ ఇందులో కూడా ఉంటుంది. ఆ తర్వాత సెంటిమెంట్, భార్య క్యారెక్టర్ విషయంలో కూడా జాన్ విక్ లో ఎలాంటి టచ్ అయితే ఉంటుందో ఇందులో కూడా అది రిఫ్లెక్ట్ చేయడానికి కొంతవరకు ట్రై చేశారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కోసం హీరో పనిచేయడము, ఆ రిలేషన్ ని కూడా
జాన్విక్ లో నాట్ ఓన్లీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 4 సీక్వెల్స్ లోనూ మనకి ఆన్ అండ్ ఆఫ్ ఆ రిలేషన్ అనేది కనబడుతుంది జాన్విక్ లో. సేమ్ అది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది అని అనిపిస్తుంది. ఆ తర్వాత అసలు ఓజీ అంటే మామూలుగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని చెప్పేసి అంటాం కదా, అలాగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా ఉన్నవాడు రిఫార్మ్ అయిపోయి నా లైఫ్ ఏదో నేను బతుకుతా అనుకుంటున్న టైంలో మళ్ళీ వెనక్కి రావడం అనేదే జాన్విక్ థీమ్ కదా. ఆ లెక్కను చూస్తే అసలు హార్ట్ ఆఫ్ ద స్టోరీనే జాన్విక్ నుంచి వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ జపాన్ కనెక్షన్. ఎస్, ఇందులో జపాన్ తెగల మధ్య యుద్ధాన్ని, జపాన్ యుద్ధ కళల్ని చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేసినట్టుగా తెలుగు ఆడియన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం జపాన్ ని ఈ యాంగిల్లో ఎప్పుడు మనం తెలుగు సినిమాల్లో చూసి ఉండం, అందుకని ఆ నేపథ్యం కొత్తగా అనిపించింది. కానీ ఈ సిమిలారిటీ కూడా జాన్విక్ లో ఉంటుంది. అలాగే జపాన్ తో పవన్ కళ్యాణ్ కి పర్సనల్ కనెక్ట్ కూడా ఒకటి ఉంది. చాలా కొద్ది మందికే తెలిసేమో, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ పేరులో ఫస్ట్ హాఫ్ అకీరా ఉంది కదా, ఆ అకీరా అనే పేరుని జపాన్ డైరెక్టర్ అకీరా కురోసావా అనే పేరు నుంచి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్తారు. ఎందుకంటే అకీరా కురోసావా వరల్డ్ సినిమాని ఇంపాక్ట్ చేసిన టాప్ 10 పర్సనాలిటీలో ముందుండే పర్సన్. డైరెక్షన్ విషయంలో, టెక్నాలజీ పూర్తిగా డెవలప్ కాని విషయంలోనే స్టోరీ టెల్లింగ్ లో రెవల్యూషనరీ ట్రెండ్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్ గా అకీరా కురోసావాకి పేరు. అందుకే అకీరా పేరుని తనయుడికి పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ అంటారు. సుజిత్ బాగా స్టడీ చేసేసాడు కాబట్టి ఇండస్ట్రీని ఆ జపాన్ కనెక్షన్ కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తో పర్సనల్ గా కూడా కనెక్ట్ అయిపోయాడేమో అని మనకి అనిపిస్తే ఆశ్చర్యం లేదు. ఇన్ని ప్యారలల్ ఎలిమెంట్స్ ఉండటాన్ని బట్టి చూస్తే జాన్విక్ ఇంపాక్ట్ ఓజీ మీద పడింది, ఓజీ మీద బాగానే ఉంది అని నాకైతే అనిపించింది. ఆ తర్వాత మరో విషయం కూడా చెప్పాలి. చాలా గ్యాప్ తర్వాత గూస్ బంప్ ఎలివేషన్ తో వచ్చిన పవన్ కళ్యాణ్ ఓపెనింగ్స్ విషయంలో చాలా రికార్డ్స్ బద్దలు కొడతారు, ప్రీ బుకింగ్స్ లోనే 100 కోట్లు దాటినాయి అని ఒక రకమైన పబ్లిసిటీ బజ్ స్టార్ట్ అవడం చూస్తూ ఉంటే కలెక్షన్స్ విషయంలో కూడా ఓజీ రీసౌండింగ్ పర్ఫార్మెన్స్ చూపించబోతున్నాడు అని అనిపిస్తా ఉంది. మీరేమంటారు?